ఏందో నుల్లా ఈ సమాజం చదువుకున్న వాళ్ళకే చదువు విలువ ఎక్కువ తెలుస్తుంది కదా. కానీ కొందరు చదువుకున్న సన్నాసులు కూడా గిట్ల చేయబట్టే చదువుల తల్లిని పాత ఇనుప సామాన్లకి కిలోల చొప్పున అమ్ముతున్నారట. మరి ఇక ముచ్చట ఏందో చూద్దామా. ఈ లోకం పాడుగాను లోకంలో కనివి నేరుగని రీతిలో వింత సంఘటనలు జరుగుతున్నాయి. చదువుకున్నోడంతే చదువుకోనోడంతే, అయినా చదువులో తెలిసినోడు ఇట్లా చెయ్యాడు. అయ్యో అసలు సంగతి ఏంటంటే పాపం చిన్నపిల్లగాళ్ళు చదువుకునే పుస్తకాలను కూడా అడ్డికి పౌసరి కిలో లెక్క నమ్ముకుంటారు ఈ బద్మాషిగాళ్ళు. అయినా చదువు రానోడు చదువు గురించి తెలియని వాడు వింత పశుతోటి సమానం. సర్కారు బల్లె పుస్తకాలు లేకపోతే పొల్లగాలు చదువుకునేటందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరికీ బుక్కుల పంపిణీ చేసేందుకు శాతం అయితలేదు, కానీ పొల్లగాల బుక్కులు అమ్ముకునేటందుకు మాత్రం తయారయ్యారు. అసలు ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిందిల్లా. అక్కడ ఉన్న ఎన్టీఆర్ స్టేడియం వెనకమర్లో ఉన్న ఆశ్రమ ట్రైనింగ్ సెంటర్ నుంచి పిల్లగాళ్ళు చదువుకునే పుస్తకాలను లింగాల రోడ్లో ఉన్న పాత ఇనుప సామాన్కి అక్కడ ఉన్న పాఠశాల సిబ్బంది దొంగలు కిలోల లెక్కన అమ్ముకున్నారట. అయినా మీకు గింత కూడా మానవత్వం లేదా? మీరు గిట్లా అమ్ముకుంటూ పోతే పొల్లగాల చదువులు ఎట్లా అని జనాలందరూ అనబట్టిర్రుల్లా. పుస్తకాలు తీసుకున్నాను స్టేడియం వెనకాల, ఆయన వచ్చి పిలిస్తే పోయి తెచ్చుకున్నాను. నాకు అమ్మేండు పాసం వల్ల. ఏ శంకర్? మన బెక్కం శంకర్ అంటే ఆయన. ఆయనకి అమౌంట్ ఇంక ఇవ్వలేదు. ఎంత లెక్క ఎంత 6,900 అయింది. నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లను మేము అనుకున్నాం కదా. పాత ఎట్లా తెలియదు కదా మాకు పాసామని కాబట్టి. ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా, మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే. మేము అల్లరించి పోయింది దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు ఏమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. కదా నీకు కూడా అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, ఇప్పుడు దానికి ఆల్రెడీ అయిపోయినాయి అంటే ఉంటాయని మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పని చేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాస్తామాను బుక్ తెచ్చుకున్నాయంటే పోయినా తెచ్చుకున్నాం. నా పేరు అన్నపూరి మార్కెండేయుడు. ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇనుప సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే కాంట్రాక్టర్లు తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్ లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు, కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. ఇవి రేపు బజ్జీలకో బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది.